కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలతో నిర్ణయాలు ప్రభావం చేసే అవకాశాలు బాగున్నాయి. ఒక క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏ విధమైనటువంటి నష్టానికి లేకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఓపికతో ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. గ్రహ సంచారం చంద్రుడు మీ రాశి అధిపతి కావడంతో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. గురు దృష్టి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెడతాయి. అందులోనే మీకు అష్టమ శని కూడా తొలగిపోయి బాగా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్స్, ప్రేషన్స్ అండ్ డిసిషన్స్ అనే ఒక వారం ఈ వారం అనుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్కి బాగా వర్క్లోడ్ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కొంచెం క్లయింట్స్ ద్వారా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త. ఈ వారం అంతా కూడాను మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిలే ఉన్న పనులు ముందుకు వదులుతాయి. పై అధికారి నుంచి బాగా ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్లో డిసిషన్ తీసుకోవద్దు. ప్రాబ్లం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి కంటిన్యూస్గా మీ యొక్క వ్యాపారాన్ని మీరే డైరెక్ట్గా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు పాటించవలసిన ఒక రూల్ అంటే ట్రస్ట్ స్లోగా బిల్డ్ చేయండి అందరి దగ్గర, వ్యాపారస్తులుగా. ఇంకా షేర్ మార్కెట్ ఈ వారం అన్ప్రిడిక్టబుల్గా చెప్పొచ్చండి. జాగ్రత్త అంతే. ఈ వారం అంతా కూడా అన్ప్రిడిక్టబుల్. మీ యొక్క లక్ మీదే ఉంటుంది. గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త. ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్కచెల్లు, భార్యాభర్తల మధ్య సంయమనం పాటించండి. మంచి నెల, కానీ ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంది. జాగ్రత్త. చిన్న విషయాలు కూడా హర్ట్ అవ్వచ్చు. ఎల్డర్ సపోర్ట్ ఉంటుంది. రియాక్ట్ కాకండి, రెస్పాండ్ అవ్వండి. విద్యార్థులు బాగా చదవాలి. విదేశీ అవకాశాలు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా బాగా ఫోకస్ చేయండి చాలు. ఆరోగ్యం, స్ట్రెస్, యాంటీసిక్, బీపీ ఇష్యూ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ ప్యాటర్న్కి వస్తే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెడిటేషన్, ప్రాపర్గా ఫుడ్డింగ్ అంతా కూడా కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది ఉండొచ్చు. ఈ వారం అంతా కూడా మీరు పాటించవలసిన కోర్ ఏమంటే, ఈ వారం మీ యొక్క మంత్రం అనుకోండి. ఇది నేను చెప్పేది. ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. అందులో కర్కాటక రాశి వారికి రెగ్యులర్గా ఎమోషనే. సోమవారం శివాలయాన్ని దర్శనం చేసుకోండి. పాలు లేదా అన్నదానం చేయండి. ఓం నమ శివాయ అని 11 సార్లు చేయండి. కర్కాటక రాశి వారు ఈ వారం తమ భావోద్వేగాలను నియంత్రిస్తే ఏ సమస్య అయినా సులభంగా దాటుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.